హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బరువు తగ్గాలనుకున్న వారికి, లేదంటే డయాబెటీస్ ఉన్నవారికి, లేదా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇలా దూరం చేసే ఒక మంచి హెల్తీ దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ దోశ రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రైస్తో కాకుండా ఒక్కసారి ఇలా హెల్తీగా బ్రౌన్ రైస్తో చేసుకోండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. అంత బాగుంటుంది. ఇలా చేసిన దోశలు 1-2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా టేస్టీగా ఉండే ఈ దోశని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 4 గిన్నెలు తీసుకున్నానండి. సపరేట్గా నానబెట్టుకోవాలి. అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకోవాలండి. మీరు గ్లాసు గిన్నె దేంతో అయినా తీసుకోవచ్చు. మినపగుళ్ళలోనే మనము 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల దోశకు కలర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల, ఇక్కడ నేను 2 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. మీరు కావాలంటే దీని ప్లేస్లో మీరు రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బ్రౌన్ రైస్తో చూపిస్తున్నానండి. 2 గ్లాసులు వేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో మనం పావు గ్లాస్ దాకా లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం, అటుకులు వేసుకొని చేసుకోవడం వల్ల దోశకు రుచి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని, వాటర్ వేసుకొని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కొలతలు మళ్ళీ చెప్తాను చూడండి. 1 గ్లాసు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా మెంతులు, 2 గ్లాసుల బ్రౌన్ రైస్ తీసుకోవాలి. పావు గ్లాస్ సగ్గుబియ్యం, పావు గ్లాస్ అటుకులు తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. టైం ఉంటే ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోవచ్చు, కానీ 3 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీకు బియ్యం ఇంకా మినపగుళ్ళు కూడా బాగా నానేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అటుకులు, సగ్గుబియ్యంని వేసుకోవాలి. ఇలా రెండుటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను సగ్గుబియ్యం కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ అనేది మనకు క్రిస్పీగా వస్తుందండి. ఈ దోశ పిండితో మీరు స్పాంజీ దోశలైనా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా 1 by 1 ఇలా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు దోశ అనేది క్రిస్పీదనం వస్తుంది. ఎందుకంటే మనకు సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, మరీ మెత్తగా కాకుండా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, సన్నటి రవ్వ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యాన్ని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి మినప్పప్పు, దాంట్లోనే వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా 1 by 1 ఇలా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనము ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే మనకు దోశలైనా, ఇడ్లీలైనా, పునుగులైనా కూడా చాలా చాలా బాగా వస్తాయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి ఎంత బాగా పొంగిందో. ఇలా మనం మిక్స్ చేసుకొని పిండి కలుపుకుంటే మనకు పొంగి బాగా ఇడ్లీలైనా, దోశలైనా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
మనకు అవసరాన్ని బట్టి మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా దోశ పిండికి అయితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మంచి కలర్ కోసం దీంట్లో 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల దోశలు ఏమి తీపిగా ఉండవు, కానీ కలర్ హోటల్ స్టైల్లో వస్తుందండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత దోశలు వేసుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, లేదంటే పిండి గరిటెకు అతుక్కుంటుందండి. ఇలా పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ దోశ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఉప్మా దోశ వేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. నేను దోశ వేసే ముందు ఉప్మాను కూడా రెడీ చేసుకున్నానండి. దీనిపైన ఇలా ఉప్మాను కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉప్మా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి దోశకైతే. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి దోశనైతే. ఇప్పుడు దీనిపైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రౌన్ రైస్తో చేసినా కానీ దోశ రుచి అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంచక్క కలర్ వచ్చిందో. ఇలా మనం షుగర్ వేసుకోవడం వల్ల దోశకు మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే దోశ వేసుకున్న వెంటనే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. చాలా హెల్తీగా, టేస్టీగా, ఈజీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఉప్మా కాంబినేషన్లో ఈ దోశ రుచి అయితే సూపర్గా ఉంటుందండి. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగొచ్చిందో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.